పెడుతున్నారా వాళ్ళు ఏ పొజిషన్లో పెడుతున్నారా ఏం పెడుతున్నారు తయారు చేస్తున్నారా రేషన్ అవుతుందా ఫుడ్ రేషన్ అవుతుందా మధ్యాహ్నం ఏం పెట్టారు బాగుందా టేస్ట్గా ఉందా మార్నింగ్ ఏం పెడుతున్నారా ఎప్పుడు పెడుతున్నారు ఎగ్స్ పెడుతున్నారా ఎక్కువ రోజు పెడుతున్నారా ఎక్కువ రోజు పెడతారా ఎక్కువ డైలీ పెడతారా వారానికి ఎన్ని రోజులు పెడుతున్నారు అంటే ప్రతి ఆదివారం పెడుతున్నారు అంటే వారానికి ఒక రోజే అంటే ఒక రోజు అగ్గి పెడితే ఇంకో ఆదివారం చికెన్ పెడుతున్నారు అంటే వారానికి ఒక రోజు పెడుతున్నారు సరిపోతుందా మీకు ఫుడ్ టేస్ట్గా ఉంటుందా చూస్తే అందరూ సన్నగా ఉన్నారు చెప్పండి అదే సార్ ఇప్పుడు ఫుడ్ సరిగ్గా లేకుండా ఉంటే అట్లా పిల్లలు పడిన ఏమైనా కన్ను 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 హాస్పిటల్ తీసుకెళ్ళి ఎవరు నన్ను ఇది చెప్పండి హాస్పిటల్ ఎక్కడ ఇప్పుడు నేను సారా నువ్వు తెచ్చుకున్నావా కంటూ నువ్వే తెచ్చుకున్నావా కంటూ అయితే మీకు దీనికి మెడిసిన్స్కి సంబంధం లేదు గవర్నమెంట్ మెడిసిన్స్ తెచ్చుకోవడానికి అయినా ఆ మెడిసిన్ ఇక్కడ తీసుకురాకూడదు ఏ రకంగా పిల్లలకి ఎంత ఏదన్నా ప్రాబ్లం ఉంటే హాస్పిటల్కి వెళ్ళి చూపించాలా అది నిబంధనలు పిల్లలకి ఏమైనా జరిగినా వెళ్ళి చూపించుకోవాలి చేసుకోవాలి ఎమర్జెన్సీ తెచ్చు హాస్పిటల్కి వచ్చి చూపించుకుని వెళ్తారు మెడిసిన్ ఏమి దిగిన వాళ్ళకి అనుసరించి డ్రగ్స్ కర్నూలు జిల్లా నా పేరు టి రాజగోపాలరావు ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్. ఈ పిల్లల నాణ్యత ప్రమాణం మీద నాణ్యత లేని ఫుడ్ని పెడుతున్నారని చెప్పి కంప్లైంట్ అనుసరించి ఈరోజు ఎమ్మిగనూరులోని ఈ ప్రైవేట్ హాస్టల్ని విజిట్ చేయడం జరిగింది. విజిట్లో భాగంగా పిల్లల్ని ఎందరినీ ఎంక్వైరీ చేయడం జరిగింది. ఫుడ్ ఐటమ్స్ ఏ విధంగా ఉన్నాయని పిల్లలు కూడా సరిగ్గా చెప్పట్లేదు, కానీ నాణ్యత లోపం అది కనిపిస్తుంది. సరైన ఫుడ్ మెటీరియల్ క్వాలిటీ ఐటమ్స్ పెట్టట్లేదు. దీని మీద కొన్ని ఐటమ్స్ ఫుడ్ ఐటమ్స్ శాంపుల్ తీసి రీజనల్ ల్యాబొరేటరీ గుంటూరు పంపించడం జరుగుతుంది. పరీక్షానంతరము వచ్చిన రిపోర్ట్ను అనుసరించి యాజమాన్యం మీద చర్యలు తీసుకుంటామని చెప్పి తెలియజేయడం జరుగుతుంది. తర్వాత అకామిడేషన్ చూసుకుంటే ఒకే 4 రూమ్లో 100 మందిని అకామిడేట్ చేసి చాలా క్లౌడీగా
వాళ్ళని పెడుతున్నారు. ఒకే క్లాస్ రూమ్ రన్ చేస్తున్నారు. దీనివల్ల పిల్లలకి అనారోగ్య సమస్యలు ఎక్కువగా తలెత్తున్నాయి. ఫుడ్ విషయంలో ఎంక్వైరీ చేస్తే వాళ్ళు సంతృప్తమైన సమాధానం ఇవ్వలేదు. కాబట్టి పరీక్షానంతరము మేము పంపించిన శాంపిల్స్ రిజల్ట్ వచ్చిన తర్వాత డిపార్ట్మెంట్గా చర్యలు తీసుకుంటామని చెప్పి మీకు తెలియజేయడం జరుగుతుంది. ఇక్కడ జరుగుతున్న విషయాలు గౌరవనీయులు జిల్లా కలెక్టర్, కర్నూలు జిల్లా కలెక్టర్ గారి దృష్టికి, డిఓ గారి దృష్టికి తీసుకొచ్చి ఈ సమస్యల మీద వారికి విన్నవించి తగు చర్యలు తీసుకోవాలని చెప్పి కోరుకుంటాను. థ్యాంక్ యూ సార్. అదే ఇక్కడ పిల్లలు ఒకరిద్దరికి బాగోలేదు యాక్చువల్గా. దాన్ని బట్టి ఇక్కడ మెడిసిన్స్ కూడా గవర్నమెంట్ సప్లై మెడిసిన్స్ సప్లై చేస్తున్నారు. ఇక్కడ మా అజమాయిషీ లోపం కూడా కనిపిస్తుంది. వాళ్ళు సరైన రీతిలో ఇక్కడ స్పందించట్లేదు. నేను వచ్చి 2 గంటలైనా సరే యజమాన్యం కబురు పంపినా వాళ్ళు సమాధానం లేదు. దీని మీద ఒక చర్యల నిమిత్తం ఉన్నతాధికారులు తెలియజేయడం జరుగుతుంది. గవర్నీయులు జిల్లా కలెక్టర్ గారి దృష్టికి తీసుకొచ్చి, అలాగే డిఓ గారి దృష్టికి తీసుకొచ్చి ఈ హాస్టల్ మీద తగు చర్యలు తీసుకోవాల్సిందిగా నేను కోరుకుంటాను. టి రాజగోపాలరావు, ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్, కర్నూలు జిల్లా.